ఏదన్నా చెడు ప్రయోగం చేశారని మీకు అనుమానంగా ఉన్నా, నరదిష్టి, ఘోష, పీడ ఏమైనా ఉన్నా, మీకు ఇష్టం చేతబడి అలా ఏమైనా చేశారు అని నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇంట్లో అని మీకు అనుమానంగా ఉంటే ఒక పరిహారం పాటించండి. నాకు ఒక పూజారి గారు చెప్పారు, చేశాను నేను. చాలా యూజ్ అయింది మాకు. కాకపోతే ఇప్పుడు కాదు, ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. అప్పుడు మనకి యూట్యూబ్ అది లేదు. ఆ పూజారి గారు చెప్పింది నేను మొన్న బుక్లో రాసుకుని అన్నీ చూసుకొని మళ్ళీ యూట్యూబ్ చేద్దాము అనుకున్నాను. ఎవరన్నా ఇలా ఉంటే ఇలా చేయండి. 2 నిమ్మకాయలు ప్రతి ఒక్కటండి. ఏదైనా గాలి అయ్యి అన్నప్పుడు పూజలు కానీ దేనికైనా నిమ్మకాయల పరిహారం ఎంత బాగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుంది. పసుపు రంగులో ఉన్న నిమ్మకాయ కానీ, ఆకుపచ్చలో ఉన్న నిమ్మకాయ కానీ 2 తీసుకోండి. అవి మచ్చలు లేకుండా చూసుకోండి, ఫ్రెష్గా ఉండాలి. ఒకదానికి తడి కుంకుమ, ఒక బౌల్లో తడి కుంకుమ వేసి చక్కగా నిమ్మకాయ నిండా చక్కగా కలపండి. ఒకదానికి కాటుగా చక్కగా ఒకదానికల్లా కాటుగా పూసేయండి. రెండింటిని తీసుకొని మీ ఇంట్లో మొత్తం ఇల్లు మొత్తం తిరగండి. గట్టిగా గుప్పిట్లో పెట్టుకొని ఇల్లు మొత్తం తిరగండి. తిరిగేటప్పుడు కంపల్సరీ చెప్తున్నాను, ఎవరితో మాట్లాడుకొని ఇల్లు మొత్తం తిరిగి ఎవ్వరి తొక్కని చాట పడేసి రావాలి. మాట్లాడారంటే పరిహారం పనిచేయదు. ఎవరు పలకరించి చేసినా కూడా సైలెంట్గా ఉండి మంగళవారం రోజు మాత్రమే తిరిగి అన్నీ చేసుకొని పడేసి వచ్చి కాలు కడుక్కోండి. రెండోది, మన ఇంట్లో ఉంది లేదు అని మీరు తెలుసుకోవాలనిపిస్తే దొడ్డుప్పు తీసుకొని ఒక గాజు గ్లాసులో వాటర్ పోసి బాగా కలపండి. బాగా కలిపి ఏదో ఒక సాట నీళ్ళు మూత పెట్టి అలా పెట్టండి. 24 గంటల తర్వాత చూడండి, అది కానీ రంగు మారితే పసుపు రంగులోకి వస్తుంది. ఆ పసుపు రంగులోకి వస్తే మరి ఖచ్చితంగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ భయంకరంగా ఉందని. 24 గంటలు మళ్ళీ అలాగే ఉంది అనుకుంటే మళ్ళీ మరుసటి రోజున మళ్ళీ అదే దొడ్డుప్పు తీసుకొని అదే అట్లానే గాజు కడిగిన సింక్లో పారబోసేయండి. మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆడాన్ని పెట్టండి. 24 గంటలు అలానే ప్రతిరోజు చేస్తూ ఉండండి. ఆ నీళ్ళు రంగు మారిన దాకా ఆ నెగిటివ్ ఎనర్జీ పోయింది అని నిర్ధారణ అయిపోయినాక అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి. భయంకరమైన పరిహారం అండి. ఎంత బాగా పనిచేస్తే అంటే అంత బాగా పనిచేస్తే మీకంటే మీరే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.